వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సామాన్యుడిలా ప్రభుత్వ ఆఫీస్కు వెళ్లిన జనసేన ఎమ్మెల్యే. అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్. ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే రికార్డు. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్న సీఎం. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి విలేకరుల సమావేశం. మైబాద్ పట్టణంలోని శివార్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారుల విద్యుత్ స్తంభాలు ఏర్పాటు. ప్రతిపాడులో పట్టపగలే దొంగతనానికి పాల్పడిన వ్యక్తుల అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, మైబాద్ పట్టణంలోని శివార్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కగానొక్క విద్యుత్ మీటర్తోనే కరెంటు కష్టాలు తీర్చుకుంటున్నారు ఆ కాలనీ వాసులు. గృహజ్యోతి అమలు కావడంతో తమ కాలనీలోని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ కాలనీ రహదారులు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మైబాద్ జిల్లా కేంద్రం శివార్లో 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ స్థలంలో కొంతమంది నిరుపేదలు ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. ఈ కాలనీకి ముందు కొమ్రమ్మ నగర్ కాలనీగా పేరు పెట్టుకున్నారు. ఈ కాలనీలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సమీప ప్రాంతంలో పరిశ్రమ కోసం ఒకరు తీసుకున్న మీటర్ నుంచి ఆ కాలనీ కొందరు తమ ఇండ్లకు వైర్లు లాక్కొని విద్యుత్ అవసరాలను తీర్చుకుంటున్నారు. కాలు కూడా కనపడుతుంది నీకు. వాళ్ళకు కూడా కరెంట్ లేదు కదా, ఒకటే మీకు ఎవరికైనా వాళ్ళు వీటి పోతారు. ఇది ఎక్కుదా మన అది కూడా మెట్లేదు. ఉన్నారా అక్కడ ఉన్నారు. వాము
కాలనీ. నా పేరు రజియా. గత 11 సంవత్సరాలు గౌరవ శ్రీ మందకృష్ణ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ జెండాతో నిర్మించుకోవడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి కూడా కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ దాదాపు 350 మంది 300 కుటుంబాలు ఉంటాయి. ఇండ్లకు కరెంటు లేక మేము ఇంటికి 300-400 వేసుకొని పోగు చేసుకొని దాదాపు 2 కిలోమీటర్ల నుండి వైర్ తెచ్చుకోవడం జరిగింది. ఆ వైర్లు కూడా ఇట్లా ఏలాడుతున్నాయి, మీరు చూడండి. ఏలాడుతుంటే అవి కూడా తెగి ఇంటి మీద పడి కరెంటు షాకులు వచ్చి చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రోడ్లు కూడా చాలా బురదగా ఉన్నాయండి. వంజీ రేట్ రాదు. ఎవరికైనా ప్రమాదం ఏమన్నా కరెంటు షాక్ కొట్టినా, జ్వరం వచ్చినా, తేళ్ళు కుట్టినా కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మాకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే మాకు ఇంటి నెంబర్లు వచ్చినాయి, పట్టాలు వచ్చేసినాయి. కనీసానికి ఏ అధికారి కూడా ఓట్లప్పుడు వచ్చి పోవడం తప్పించి ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, వీళ్ళ దాదాపు ఇంతమంది సమాజం ఉన్నారు, వీళ్ళకి ఇంటి నెంబర్లు వచ్చినాయి, ఓటు హక్కు ఉన్నది, వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పిద్దామని చెప్పి ముందుకు వచ్చిన నాయకులు లేడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు స్పందించి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు స్థానిక సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. సరిత, మాది ఇక్కడ ఎంఆర్పిఎస్ కాలనీ, సిగ్నల్ కాలనీ వెనుక. ఇక్కడ మాది ఎంఆర్పిఎస్ కాలనీ అంటే మందకుమరమ్మ నగరు. ఈ మందకుమరమ్మ కాలనీలో మేము ఆరోగ్యం బాగలేకపోయినా మాకు అసలు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. రోడ్లు లేవు, ఇంటి నెంబర్లు వచ్చినాయి. గత ప్రభుత్వం నుంచి పట్టాలు వచ్చినాయి కానీ మాకు మీటర్లు రాక కరెంటు స్తంభాలు అస్సలే పోళ్ళు లేవు. ఒక్క మీటర్ మీద 300కు పైగా ఇల్లులు ఉన్నాయి. ఒక్క మీటర్ మీద ఈ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. ఆఫ్ కరెంటు, మళ్ళీ అందులోనే టీవీలు కాలిపోవడం, ఫ్యాన్లు కాలిపోవడం. ఒక్కటే బుగ్గ వెలుగుతుంది, ఆ బుగ్గ కూడా ఒక్కోసారి వెలగదు. దయచేసి పై అధికారులకు తెలియజేసేది ఏంటంటే మా కాలనీని ఒక్కసారి మీరు బాగు చేయాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం నుంచి ఏ సహకారం మాకు అందట్లేదు. గృహజ్యోతి పథకం అయితే ఇంతవరకు అందలేదు. మాకు ఇంటి నెంబర్లు వచ్చే విధంగా, రోడ్లు సైడ్ కాలువలు వచ్చే విధంగా మీరు చేయాలని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రార్థిస్తున్నాను. గత 11 ఏళ్ళ బట్టి ఇదే కాలనీలో ఉంటున్నాను. సైడ్ కాలాలు లేవు, మళ్ళీ ఇంటి నెంబర్లు అనేది వచ్చినాయి, ఇంటి పట్టాలు వచ్చినాయి. కాబట్టి ఇంటి స్తంభాలు, మీటర్లు వచ్చే వాళ్ళకి మీటర్లు ఇవ్వాలి, అన్నీ చేయాలని కోరుకుంటున్నాం. ఒకటే మీటర్ మీద 300 ఇల్లులు ఉన్నాయి కానీ కరెంటు బిల్లు మాత్రం విపరీతంగా వస్తుంది. దయచేసి ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఎంపీ ఎమ్మెల్యేలు కూడా మా కాలనీని చూసి స్పందించాలని కోరుకుంటున్నాం. ప్రతిపాడులో పట్టపగలే దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు అరెస్ట్. ప్రతిపాడులో జరిగిన వైద్య ఉద్యోగి ఇంట్లో అపహరణకు గురైన నగదు రికవరీ. దొంగతనానికి పాల్పడిన వారు 20 సంవత్సరాల యువకులే. ప్రధాన సూత్రధారి వైద్య ఉద్యోగి అన్న కొడుకే బీటెక్ చదువుతున్న విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలై అందరికీ నమస్కారం. ఈ నెల 25వ తారీఖున ప్రతిపాడు గ్రామంలో ఫైర్ స్టేషన్ వీధిలో ముచ్చికర్ల అప్పలస్వామి గారి యొక్క ఇంట్లో పట్టుపగలు దొంగతనం జరగడం, అందులో సుమారు 22.5 కాసులు బంగారం వస్తువులు, అదేవిధంగా 3 లక్షల రూపాయలు నగదు దొంగిలించబడినట్లుగా ఫిర్యాదు రావడం, ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ గారు ప్రతాప్ కుమార్ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్నైన నేను మరియు మా సర్కిల్ ఎస్ఐఎస్ ఏలేశ్వరం ఎస్ఐ సతీష్, రౌతులపూడి ఎస్ఐ, అదేవిధంగా ప్రతిపాడు ఎస్ఐ వారి సిబ్బంది అంతా కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 టీములుగా విడిపోయి ఈ కేసు యొక్క మూలాలను శోధించి ఇందులో ఈ దొంగతనాన్ని పాల్పడిన వారిని
పట్టుకోవడం జరిగింది. ఈ సాయి శరణ్ యొక్క మరొక స్నేహితుడైన బన్నీ అనే గణేశ్వర్కి ఇచ్చి కొంత 2-3 రోజులు దాయించడం జరిగింది. అలా ఈ కేసుని టెక్నికల్గా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కేసును శోధించి ఇందులో నేరాలకు పాల్పడిన వారిని, సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని 2,50,000 రూపాయలు నగదు, అదేవిధంగా 16 కాసుల బంగారాన్ని కూడా రికవరీ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ముఖంగా తల్లిదండ్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా యువకులు, చదువుకునే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారి విద్యా బుద్ధులతో పాటు వాళ్ళ అలవాట్లు, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క నడవడిక ఏమందుకు ఉంది అనే తప్పనిసరిగా పరిస్థితులు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకనంటే ఈ చెడు వ్యసనాలకు బానిసలై ధూమపానం, త్రాగుడు, ఇలాంటి గంజాయి మొదలగు ఇలాంటి అలవాట్లకు బానిసలై సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడే పరిస్థితులు వచ్చాయి. దయచేసి తల్లిదండ్రులైన వారు పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యకర ప్రవర్తనతో, మాటలతో కీచకుడుగా తయారయ్యాడు. ఇల్లందు పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొన్ని రోజులుగా 9వ తరగతి విద్యార్థిని వేధిస్తున్న ఉపాధ్యాయుడు రామ్దాస్ ఖమ్మం జిల్లా కారపల్లె మండలానికి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడు రామ్దాస్కు దేహశుద్ధి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. జరగండి
రూమ్ కి వస్తావా, నేను తీసుకెళ్తా, ఏమైనా అవసరం ఉందా, రండమ్మా నాతోనే అంటున్నారంట పిల్లలు. సార్ పేరు రామదాస్ సార్, లంబడా ఆయన పిల్లలు చెప్పారు సార్. పొద్దున్న ఫోన్ చేస్తే మేము వచ్చినాం. ఇక్కడ వచ్చేసరికి ఇట్లా పిల్లలు అందరూ ఏడుస్తున్నారు. 9th క్లాస్ పిల్లలు దారుణంగా ఏడుస్తున్నారు. అయితే ఈ రూమ్ మొత్తం ఎతికితే దొరకడం లేదు. అయితే పైన ఉన్నాడు, అమ్మ నీకు దండం పెడతా అంటున్నాడు. ఎవరికి దండం పెట్టేదని నేనే గుంజుకొచ్చిన బయటికి. ఇప్పుడు పోలీస్కి అప్పో చెప్పిన. 9th క్లాస్ సార్. మా అమ్మాయి ఒక్కదానే అని కాదు సార్, మొత్తం 9th క్లాస్ మొత్తం పిల్లల్ని అట్లాగే చెప్తున్నాడంట. మేము వచ్చేసరికి పిల్లలు బాగా ఏడుస్తున్నారు. అట్లా చేయొచ్చా? ఆయన కూడా పిల్లలు ఉన్నారు కదా. అయితే సార్ ఈయన చేసి అంత ముందు ఇప్పుడు మా పిల్లలు కొన్ని పంపించినప్పుడు మీ పిల్లలు అది ఇప్పుడు దాకా మీ నంబర్ అయినా, ఒకసారి నంబర్ అయినా, మేడం నంబర్ అయినా ఉందా మా దగ్గర? మా పిల్లలు కూడా మేడంది ఏం తప్పు లేదనే చెప్తున్నారు. నీకు కూడా తప్పుగా చెప్పడం లేదు కదా. అలాంటి ఉపాధ్యాయులు మన దగ్గర ఉండదు. పిల్లలకు గురువు నేర్పించే ఉపాధ్యాయుడు మన దగ్గర ఉండవద్దు. అలాంటి మీరు చెప్పారని నేను విన్నాను. మొత్తం నేనే చేశానంటే ఇప్పుడు టీచర్లందరూ నేను పిల్లలతో చెప్పడం లేదు మేడం. ఇట్లా చేస్తున్నారని ఇప్పుడు ఇంట్లో ముందు చెప్తున్నాను, ఇట్లా మీడియా ముందు చెప్పాను. పిఓ గారు ఇప్పుడు నా తప్పు ఉంటే నేను పిఓ గారికి డీడీ గారికి నేను చెప్తాను. ఇదే అక్షత మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అక్షత మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్పి నేను అదే వెళ్ళి డీడీ గారికి పిఓ గారికి చెప్పి కలిసి మాట్లాడి ఇలా అని చెప్పాను. తనకు కూడా చెప్పి మాట్లాడాను, వెళ్ళాను. మానవత చూసుకోవడంతో ఒకసారి వదిలేద్దాము. గతంలో ఇట్లా చేస్తే ఇచ్చాను సార్, పిల్లల మీద చేస్తున్నారని పిల్లలు అన్నారు. సో నేను వెళ్ళి మాట్లాడాను. మానవత దృక్పథంతో ఒకసారి వదిలేద్దామని తను పిలిస్తే నేను మారాను, ఇంకోసారి ఎప్పుడు ఇట్లా చేయను అని చెప్పేసి అన్నారు. అంటే సరే అని చెప్పేసి మేడం గారు కూడా ఒకసారి వదిలేటాను. నేను పిఓ గారు అదే పోయిన పిఓ గారు ఉన్నారు, డీడీ మేడం ఉన్నారు. ఒకసారి వదిలేద్దామమ్మా అని చెప్పేసి అన్నారు. సార్ ఈరోజు నిన్న పేరెంట్స్ వచ్చారు సార్. ఇతని పిల్లల మీద ఏంటి మాట్లాడడము కొద్దిగా ఇట్లా చేస్తున్నారండి. నాకు పిల్లలు అసలు ఏమీ చెప్పలేదు, ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను. మొన్న పేరెంట్స్ వచ్చి ఇలా చెప్తుంటే నేను అన్నాను, కాదమ్మా నేను ఇక్కడే ఉంటాను, 24 గంటలు ఇక్కడే ఉంటాను, కనీసం సార్ ఇలా చేస్తున్నాడని నాకెందుకు చెప్పలేదు. నేను కూర్చొని కూడా అక్కడే కూర్చొని పిల్లలు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. కానీ అతను క్లాస్ రూమ్ వచ్చారు సార్, స్టాఫ్ అంతా వచ్చారు. పోయినసారి కూడా సేమ్ ఇదే ఎలా జరుగుతుంది, ఇలానే గొడవైతేనో నేను డీడీ గారు ఏటీడీఓ గారు మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాను. చేస్తున్నారు మేడం, పిల్లలు ఇలా ఇస్తున్నారు, సో మీకు కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పాను. తను ఏమీ మారలేదు సార్. తర్వాత నేను అదే లేదు, నాకు వీడియో వాళ్ళందరూ వచ్చేసి ఇట్లా తను ఇలా చేస్తున్నారంటే మీరు ఏం పట్టించుకోవట్లేదు, ఏం చేయట్లేదు, మీ ఆఫీసర్ చెప్పలేదు అన్నారు. సార్ నేను ఆల్రెడీ మేనేజర్కి చెప్పాను అని అంటే వాళ్ళు ఏంటంటే నేనే ఏం చేసుకుంటున్నాను అన్నట్టు మాట్లాడారు. అలాంటిది ఏం లేదండి, ఇప్పుడు నేనే మీ ముందు వెళ్ళి నేను డీడీ గారికి వెళ్ళి పిఓ గారికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి అంత అలానే భద్రాచలం వెళ్ళి డీడీ గారితో కలిసాను, మాట్లాడాను, పిఓ గారితో కలిసాను, మాట్లాడాను. సరే పిఓ గారు ఏమన్నారంటే సరే ఇక్కడ ఏంటి ఎక్కడ నుండి వచ్చారంటే చెప్పాను ఇక్కడ వచ్చారని. సరే చూద్దామన్నారు, మాట్లాడారు, తను పిలిచారు, మాట్లాడారు. మేడం గారు ఏమన్నారంటే సరే ఇప్పుడు మాట్లాడతాం కదా, సో మనం ఇలా ఇదే ఫస్ట్ టైం కాబట్టి మానవతా దృక్పథంతో వదిలేద్దాం. ఇంకొకసారి ఇట్లా ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్డీఓ పద్మజ, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఇప్పుడు రాసుకోండి బీఆర్ఎస్కు దెబ్బ కాంగ్రెస్ అబ్బా అని తిరిగి సొంత గూటికి చేరుకున్న గద్వాల్ ఎమ్మెల్యే బల్లకృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి పార్టీలో కొనసాగుతా అని తెలిపిన ఎమ్మెల్యే గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని పట్టిపీడించిన డ్రగ్స్ గంజాయిపై యుద్ధం ప్రకటించింది ప్రభుత్వం. ఓ పక్క గంజాయి బ్యాచ్ని పట్టుకుంటూనే మరో పక్క రాష్ట్రంలో యువతకు డ్రగ్స్పై అవగాహన తెప్పిస్తున్నారు. ఈ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని అన్ని పాఠశాలల కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు డ్రగ్స్ గంజాయిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సతీవమ్మ మాదక ద్రవ్యాలు వాడకం వల్ల జీవితాలు పాడవుతాయని, మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని వినియోగించే వారిని గుర్తించి వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఏమర్థమైందమ్మా మీకు? ఇప్పుడు అంతమంది ఆఫీసర్స్ మాట్లాడారు కదా, ఏమర్థమైంది? మరి మీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు చెప్తాను. ఇంకా వెరీ గుడ్. మరి అందరికీ చెప్పాలి మరి. ఓకే బాయ్స్ తీసుకోండి. మరి మీరు ఇంటర్ ఎంపీసీ చదువుతున్నాం. ఏమని నాగులోడు అమ్మాయిలో గట్టిగా మాట్లాడారు, నన్ను గట్టిగా మాట్లాడు. డ్రగ్స్ వాడితే ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకా కావద్దని చెప్పి చేశారు. ఓకే మరి మీరు అందరూ చెప్పావు కదా. థ్యాంక్ యూ. ఇంకో బాయ్స్ ఇవ్వండి. ఇన్స్పైర్ అయ్యి డ్రగ్స్కి అలవాటు పడుకోకుండా ఉండి జీవితాల్లో మంచి విజయాలు సాధిస్తారని ఆశించి ఈ మీటింగ్ని కండక్ట్ చేశారు. డ్రగ్స్కి అలవాటు పడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మెయిన్ హెల్త్ పాడైపోతుంది. మన గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. వాళ్ళ లైఫ్ వాళ్ళు స్పాయిల్ చేసుకుంటేనే కాక వాళ్ళ పేరెంట్స్ని కూడా మనకు పెట్టిన ప్రోగ్రామ్ కేవలం డ్రగ్స్తోనే మాత్రం. కానీ మనకు తెలియని ఇంకొక విషయం, 9th 10th వాళ్ళే సిగరెట్స్ కూడా కాలుస్తున్నారు. అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓన్లీ డ్రగ్స్ మాత్రమే కాదు, సిగరెట్స్ మందు కూడా వాడుతున్నారు. దాన్ని కూడా అరికట్టాలని కోరుతున్నాం. డ్రగ్స్ వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. మనం చాలా న్యూస్ పేపర్లో ఛానల్లో చూస్తున్నాం. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మన యూత్ మనమే పట్టించుకోవాలి. మన జీవితాలు మనమే కాపాడుకోవాలి. ఈరోజు ఆ పెనుకొండ నియోజకవర్గంలో సుమారుగా 2000 మంది విద్యార్థులతో గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి, ఏ విధంగా నష్టమైపోతుందో, జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థుల దగ్గర నుంచి 6th క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా భారత
ఎక్కడ లేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి దిగుమతవుతోంది. కొన్ని చోట్ల అయితే గంజాయి తోటలు కూడా పెంచి ఈరోజు భావితరాల భవిష్యత్తు మీద ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈరోజు దాని ప్రభావం చాలా పడుతుంది. ఎక్కడ చూసినా ఏ ప్రాంతం చూసినా గంజాయికి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రుల్లో కూడా చాలా భయాందోళనలతో కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల వచ్చి అమ్మ తల్లి మీకు మాకు ఏమీ డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ గంజాయి నిర్మూలన చేయండి, మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలన్న ఇబ్బంది పడుతున్నారు. యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత 45 రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి అని కల్పించడంతో పార్టీ ఒకే కన్సెప్ట్ ఒకే నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలనే ఒక ధ్యేయంగా ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఏరులతో పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యతగా కూడా మేము తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.